విశాఖ జిల్లా గోసాల జంక్షన్ పెట్రోల్ బంక్ వద్ద రాజు అనే యువకుడు హల్చల్ చేశాడు. సామాన్యుడికి పోలీస్ స్టేషన్ విలువ లేదని గ్యాస్ సిలిండర్, లైటర్ తీసుకొచ్చి పెట్రోల్ ట్యాంకర్ అన్లోడింగ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేస్తానంటూ హల్చల్ చేశాడు. మీడియా తన వద్దకు వెళ్లి తన ఆవేదన వినాలని రచ్చ చేశాడు. అయితే స్థానిక ప్రజలు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం, వెంటనే స్పందించడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అన్లోడ్ అయ్యే టైంలో ఆటో డ్రైవర్ ఒకరు వచ్చారు. మేము ఆటో అన్లోడ్ అయ్యేటప్పుడు, లారీ అన్లోడ్ అయ్యేటప్పుడు మీ వెహికల్స్ ఏవి కూడా ఆయిల్ కొట్టం. ఎందుకంటే పెట్రోల్ అన్లోడ్ అయితే పెట్రోల్, డీజిల్ అన్లోడ్ అయితే డీజిల్ ఆపేస్తాం. అదే టైంలో ఒక అబ్బాయి వచ్చి పెట్రోల్ ఉందని అడిగాడు. అడిగి ఆటో తీసుకొచ్చి ఆటో మీద పెట్రోల్ వేసేసి అదే టైంలో మాకు ట్యాంకర్ అన్లోడ్ అవుతుంది. 20 లీటర్ పెట్రోల్ దానిలో అన్లోడ్ అవుతుంది. అదే టైంలో వాడు వచ్చి గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చాడు. గ్యాస్ సిలిండర్తో సహా ఒక లైటర్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఒక చాక్ కూడా వాడి చేతిలో ఉంది. ఆ లైటర్ వెలిగించేస్తాడు. వాడు భయపెట్టగానే మా వాళ్ళందరూ కూడా భయపడుతూ బయటకు పరుగులు తీసి అయినా సరే వాడు వెళ్ళలేదు, ఎవరి మాట వెళ్ళలేదు. ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గుడ్డి గతిలాడ్డా కూడా దగ్గరికి రాడాడు కూడా చేస్తలేదు. ఎందుకంటే లైటర్ ఉంది కాబట్టి ఎవరు బయటకు దగ్గరికి రాలేదు. అయినా సరే మేము ధైర్యం చేసి ఇద్దరు మనుషులు వెనక వైపు నుండి వచ్చి వాడు అబాధ ఎత్తుకుని తీసుకెళ్ళడం వల్ల ప్రమాదం తప్పింది. లేకపోతే చాలా ప్రమాదం. మీడియా రావాలి, మీడియా వాళ్ళతో నేను మాట్లాడాలి, నాకు చాలా ప్రాబ్లమ్స్ జరిగి నాకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాడు గొడవ చేశాడు. చెడు వైపు అసలు పెట్రోల్ బంకులో అన్లోడ్ అయ్యే టైంలో ఆటో డ్రైవర్ ఒకరు వచ్చారు. మేము ఆటో అన్లోడ్ అయ్యేటప్పుడు, లారీ అన్లోడ్ అయ్యేటప్పుడు మీ వెహికల్స్ ఏవి కూడా కేసులు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేనప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు ఇలా చేసావు కదా, అది కరెక్ట్ అన్నది. నేను అలా చేసినంత నేను మాట్లాడను, ఎవరిని సంపలేదు. నేను నా మీద పిచ్చి కేసుకోవట్లేదు. నేను పిచ్చికి ఇప్పుడు ఒక పత్తి కుర్రోడు మీద కేసు పిచ్చి కేసు లేకుండా నేను ఇంత లాగున్నానంటే నేను ఎంత నిజాయితీ ఉంటాను అనేది ఆలోచించుకో. నా కోసం ఎంకరేజ్ చెయ్యండి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏంచి నన్ను కూర్చోబెట్టారు. మా ఆవిడ హాస్పిటల్లో నన్ను ఒక్క జాయిన్ చేస్తే నన్ను ఆ రోజంతా